అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి చిలకొడుతూనే ప్రభు యొక్క కృపావార్తలు ఉన్నారండి. శనివారము 24వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయ కాలం పడకల మీద నుంచి చిలకొడుతూనే ప్రభు యొక్క కృపావార్తలు విన్నారండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఇట్టి వారిలో గ్రీకు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోవటే అని భేదము లేదు, పరదేశీ అని శిస్తీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి మాటను చూసినట్లయితే క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు సర్వమయ్యున్న ప్రభు, అందరిలో ఉన్నవాడు. ఆయన సర్వములో ఉన్నవాడుగా కూడా క్రీస్తే సర్వములో ఉన్నవాడు కూడా. ఆయన సర్వంలో ఉన్నాడని మనం చూస్తున్నాం. సో ఆయన సర్వంలో ఉన్నాడు కాబట్టి సర్వమును గురించి మనం ధ్యానించాలని మన టైం పట్టింది. దాంట్లో ఒక 5 విషయాలు చూద్దాం. సర్వము అన్న దాంట్లో ఒక 5 కోణాలు చూద్దాం. దాంట్లో ప్రభు ఉంటూ వచ్చినవాడు. దాంట్లో మొదటి మాట ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినది కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఒకరితో ఒకడు అబద్ధము ఆడుకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్రయోగించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ మొదటి కోణం, ఆయన సర్వములో అందరిలో ఉన్నవాడు ఉన్నాడు. సర్వంలో ఉన్న ప్రతి దాంట్లో కూడా ఆయన ఉన్నవాడుకున్నాడు. సర్వంలో ఉన్న ప్రతి మనుషులో కూడా ఆయన ఉన్నవాడుకుంటూ వచ్చాడు. అయితే సర్వంలో ఆయన ఉన్నవాడుకున్నాడు కదా. సర్వములో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. దాంట్లో మొదటిది ఏంటి అని అంటే, ఇక్కడ అంటాడు కదా, జ్ఞానము. ఏంటండి? జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్నది. కాబట్టి మొదటి కోణం ఏంటంటే జ్ఞానం. సో ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానంలో ప్రభు ఉన్నాడు. ఎవరిలో అయితే జ్ఞానం ఉంటుందో వారిలో కూడా ప్రభు ఉండేవాడుకుంటున్నాడు. కానీ అందరిలో ప్రభు ఉన్నాడు. అందరిలో ప్రభు ఉన్నాడు అంటే జ్ఞానం కలిగినటువంటి మనుషుల్లో ప్రభు ఉన్నాడు. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో, క్రీస్తు యేసు యొక్క జ్ఞానం కలిగిన వారై, యేసు క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానం కలిగి ఎవరైతే ఉంటారో వారిలో ప్రభు ఉన్నవాడు. ఎవరిలో జ్ఞానం ఉంటుందో వారిలో ప్రభు ఉంటున్నాడు. అందరిలో ప్రభు క్రీస్తు సర్వము అందరిలో ఉన్నవాడు. అంటే అందరిలో అంటే జ్ఞానం కలిగిన వారిలో ఉంటూ వస్తున్నాడు. రెండోదిగా ఎవరిని ఉంటున్నాడు అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో నూతన స్వభావము ఏడండి, నూతన స్వభావం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే నూతన స్వభావం. కానీ ప్రాచీన స్వభావం సిలివేయబడుతుంది. నూతన స్వభావం అన్నది మనకి ఎవరిలో అయితే నూతన స్వభావం ఉందో వారిలో క్రీస్తు ఉంటాడు. క్రీస్తే సర్వమై అందరిలో ఉన్నాడు. అందరిలో అంటే జ్ఞానం కలిగిన వారిలో సర్వమై ఉన్నాడు. తర్వాత రెండుగా చూసినట్లయితే నూతన స్వభావం కలిగిన వారు. ఎవరైతే నూతన స్వభావం కలిగి ఉన్నారో, ఎవరైతే నూతన స్వభావంతో జీవిస్తూ వస్తున్నారో ఆ నూతన స్వభావం కలిగిన వారిలో ప్రభువులో వాడుకున్నాడు. ఇక 3వ కోణాన్ని చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలోనే ఇక్కడ ఇంకో మాట ఉంది. ఏమన్నా పడుతుంది? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిని, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 3వ కోణం ఏంటంటే జాలి మనసు. ఒకటి జ్ఞానం కలిగిన వారిలో క్రీస్తు సర్వమై అందరిలో ఉన్నాడంటే జ్ఞానం కలిగిన వారిలో ఉన్నాడు సర్వమై. 2 నూతన స్వభావం కలిగిన వారిలో ఉన్నాడు. 3 జాలి కలిగిన మనసు. ఎవరిలో అయితే జాలి కలిగిన మనసు ఉంటుందో, ఎవరైతే జాలి కలిగిన మనసు కలిగి ఉంటారో, ఎవరిలో జాలి కలిగిన మనసు ఉందో వారిలో క్రీస్తు సర్వమై ఉన్నాడు. ఇది 3. 4వ కోణం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంకో మాట ఉంది. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నవి అంటే 4వదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అంటే గుప్తమై ఉన్నది అంటే అర్థం ఏంటి? మర్మంతో కూడింది. ఎవరైతే క్రీస్తు యొక్క మర్మంతో కూడిన జీవితాన్ని జీవిస్తారో వారిలో క్రీస్తు సర్వమై ఉన్నాడు. చూడండి, జ్ఞానం కలిగిన వారిలో, నూతన స్వభావం కలిగిన వారిలో, జాలి కలిగిన మనసు. అంటే ఎవరినైనా చూసినప్పుడు జాలి కలిగి ఎవరి మీద జాలి చూపించి, ఎవరైనా ఏదైనా లోపల పాపలు పడిపోతున్నప్పుడు వారి మీద జాలి చూపిస్తాను చూసేవా ఆ ప్రియులారా, ఆ జాలి కలిగిన మనసు కలిగిన వారిలో క్రీస్తు సర్వమై ఉన్నాడు. 4వదిగా ఆయన మర్మములు అంటే క్రీస్తే అందరిలో మర్మమై ఉన్నాడు. ఆ మర్మాన్ని తెలుసుకున్న వారిలో ఉన్నాడు. గుప్తములై అంటే మర్మం, ఆ మర్మంలో తెలుసుకున్న వారిలో క్రీస్తున్నాడు. ఇక 5వదిగా చూసినట్టు కొలస్సీలకు రాసిన పత్రిక 2:3 వచనం రాయబడుతూ వచ్చింది. ఇక్కడ రాయబడినటువంటి చివరి మాట, ఆయన యందు గుప్తములై ఉన్నాడు. కాబట్టి
ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి? సర్వ సంపదలు ఆయన యందే ఉన్నాయి. అంటే ఆయన యందు ఏవైతే ఉన్నాయో అవి పొందుకున్న వారు సర్వమై ఉంటాడు క్రీస్తు. మనం క్రీస్తు దగ్గర నుంచి ఏవేవైతే ఆశీర్వాదాలు పొందుకుంటూ వస్తాం, ఏవేవైతే దీవెనలు పొందుకుంటూ వస్తున్నాం, ఏవేవైతే క్రీస్తు దగ్గర నుంచి బహుమానాలు పొందుకుంటూ వస్తున్నామో ఆ పొందుకున్న వాళ్ళు క్రీస్తు సర్వమై ఉన్నాడు. సో ఈ రోజు మన జీవితాలు కూడా క్రీస్తు మనలో సర్వమై ఉండాలంటే, మనలోనే అందరిలో అంటే మనలో క్రీస్తు సర్వమై ఉండాలంటే మనకి జ్ఞానం ఉండాలా? దేవుని ద్వారా ఇవ్వబడిన జ్ఞానం మనలో ఉండాలి, నూతన స్వభావం మనలో ఉండాలి, జాలి కలిగిన మనసు ఉండాలి, దేవుని మర్మంతో కూడిన క్రీస్తు అందరిలో ఉన్నట్టు ఉండాలి. ఇక చూసినట్లయితే ఆయన గురించినటువంటి, ఆయన ఇచ్చినటువంటి బహుమానాల ఆలోచన గురించి తెలుసుకున్న వారమై ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో క్రీస్తు సర్వమై ఉండి మనం క్రీస్తుని గురించి తెలుసుకున్నప్పుడు క్రీస్తు మనలో ఉండి సర్వమై ఉండి మనం నడిపించేవాడుగా ఉంటాడు. ప్రభు అట్లా మనం నడిపించినాడు. ప్రభు సాయం చేయను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మన వాక్యం ఫలింపజేసి సాక్ష్యాలు పెట్టాక తీర్చండి. మా జీవితంలో ఏదైతే క్షేమాలు ఉన్నాయో అవన్నీ జరిగించి తండ్రి, మేము మీ క్రీస్తే సర్వంలో అందరూ వాడే ఉన్నట్టు మాలో తండ్రి, మాలో ఉన్న జ్ఞానాన్ని బట్టి కానీ వీటన్నిటిని బట్టి మాలో ఉండి సమస్తం అందరూ వాడిగా క్రీస్తు సర్వమై ఉన్నట్టు మాలో సర్వంగా ఉండటానికి అవసరమైన 500 అనుభవపూర్వకమైన జీవితం మాలో ఉంచి సర్వమై ఉండి మహిమ పొందమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ లార్డ్.